దూరం ఉన్నా తోట నా ఉపాధి ఇదే. బార్డర్స్ ఉన్నాయి మరి 10 ఎకరాలు బాటర్స్ ఉన్నాయి. మనది పక్క పక్కన దానికి ఎవరు రాలేదు. ఉన్నది ఇట్లా అవతల పొలం మన దున్న దూరం ఏం చేస్తారంటే తప్పని జరుపుకుంటారు. మనం దున్నది కాదా ఏది కాదు. అన్న గడికి రా ఇక సెంటర్ పెట్ట వస్తా అక్కడ దాకా మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయి? బాగుంటాయి. 2 సంవత్సరాల క్రితం అంటే ఎన్ని సంవత్సరాలు పెట్టవచ్చు? ఎన్ని సంవత్సరాల కింద పెట్టారు? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చొప్పదండి నియోజకవర్గం కొడిమేయాల మండలం కోనాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇది సూరంపేట పోయే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దాదాపుగా 8 ఎకరాల ఈతవనం ఇది. 8 ఎకరాల ఈతవనంలో దాదాపు కొన్ని చెట్లు కాలిపోయినాయి. అసలు ఏ విధంగా కాలిపోయినాయి? మొత్తానికైతే గౌడనాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఎట్లా ఎండలు కొడుతున్నాయి, 45 డిగ్రీలు 46 డిగ్రీలు కొడుతున్నాయి. మరి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇక్కడ నిప్పేసిరా, మరి ఈ పంట చుట్టుపక్కల పంట చేనుల్లో ఏదన్నా కొయ్యకాలు కాలబెట్టంగా మరి వచ్చి ఇంట్లో పడ్డదా తెలియదు. మొత్తానికైతే దగ్ధం అయిపోయింది. దాదాపుగా ఒక 2000 చెట్లు మొత్తం స్మాష్ అయిపోయినాయి. ఏం లేకుండా ఈత పండ్లతో సహా కింద ఊడిపడ్డాయి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఈ కోనపూర్కు సంబంధించి గౌడ బిడ్డలు ఉన్నారు. ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఏ విధంగా జరిగింది, అసలు ఈ చెట్లు ఎన్ని రోజుల నుంచి పెంచుతారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే, మాది కోనాపూర్. ఏం పేరు? నా పేరు బాబురవీందర్. మేము 45 సంవత్సరాల నుంచి పెంచుతున్నాం ఈతవనం. 45 సంవత్సరాల నుంచి పెంచుతున్నాం. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈదులు పట్టుకొని గీసుకున్నట్టు ఇవి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి గీతురు ఇవి? మేము 40 సంవత్సరాల నుంచి గీస్తున్నాం. ఇప్పుడు 40 సంవత్సరాలు. కొన్ని మాది సొంతం పట్ట ల్యాండ్ ఇది, 8 ఎకరాలు. నిన్న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా నిప్పేసారు. మొత్తం కాలిపోయినాయి. అంటే ఎట్లా కావాలని వేసిరా లేకపోతే ఏదైనా? ఏం తెలియదు మనకు, అట్లా కావాలని ఎవరు లేరు ఇక్కడ. కాలుతున్నాయి మా చూసి ఒక మనిషి చెప్పిండు. చెప్పుడుతో చూసారు మొత్తం. ఏ టైం? నిన్న 1కి కరెక్ట్ ఎండ టైం మొత్తం కాలిపోతుంది. అంటే మీరు వచ్చి చూసే వరకు ఎక్కడ మనం కాలిపోయింది? ఎటు నుంచి అగ్గొచ్చిందని మీకు ఏమైనా ఐడియా లేదు? నుంచి అగ్గొచ్చింది అన్నట్టు, కట్ట మించి వచ్చింది. ఎవరు వేసిరు ఏం వేసిరు అన్నదే లేదు. దాదాపుగా దీని మీద ఎంతమంది గౌడ్స్ ఉంటారు? దీని మీద ఆధారపడి 32 మంది ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలన్నది అర్థం కాకుండా అయింది గ్రౌండ్ లో పరిస్థితి. మాకు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారు? ఎప్పుడు ఎవరు రాలేరు అధికార పార్టీకి సంబంధించి. అంటే చుట్టుపక్కల ఏమన్నా రైతులు ఇట్లా కొయ్యకాలు కాలబెట్టంగా ఏమన్నా? నిన్న లేరు, ఎవరు లేరు. నిన్న కాల్చి పెట్టిరు అన్నది ఏం లేదు. చుట్టుపక్కల కలదాడానికి వస్తారు, కలదాడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఇంకా మేము రాలేదు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేది దీనిలకు 1వ తారీఖు. ఇక్కడికి వచ్చి చూసే వరకు ఏమో ఆశ లేకుండా ఉంది. దాదాపు ఒక 2000 చెట్లు కాలిపోయినాయి. 2000 చెట్లు కాలిపోయినాయి. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు 4 వచ్చి ఆఫీస్ నుంచి పంపించి అడుగు ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు రాలేదు అని చెప్పారు. వేరే దిక్కు వెళ్ళిపోయినాయి అని చెప్పారు. అందుబాటులో లేవన్నారు. శ్రీనివాస్ గౌడ్. అంటే ఇప్పుడు ఈ చెట్లని ఎట్లా గీస్తారు మీరు? అంటే మనిషికి పట్టుకొని గీస్తారా లేకపోతే పంచుకుంటాం? ఎన్ని పంచుకుంటాం? 20 చెట్లు 10 చెట్లు ఇట్లా పంచుకుంటాం. ఒక 6 నెలలు ఏడాది ఉంటాం ఇట్లా. ఈడికి అయిపోతే మళ్ళీ ఇప్పుడు వేరే అంటే ఇది ఒకసారి వస్తుంది, అదొకసారి వస్తుంది. ఇలా 2 సంవత్సరాలు ఉంటాం మేము. 2 సంవత్సరాలు మెయిన్ ఇది మాది 8 ఎకరాల బిట్ట. అంటే ఇంట్లోనే 2 సంవత్సరాలు మేము బతకాలి. ఇప్పుడు దాన్ని కోల్పోయినాం మేము కంప్లీట్. మరి ఏంది పరిస్థితి? ఏమున్నది? ఇప్పుడు ఇంతకుముందు అడిగారు కదా గవర్నమెంట్, అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చింది ఇంతకుముందు. మాజీ ఎమ్మెల్యే వచ్చిండు. ఎమ్మెల్యే వస్తే ఆయన ఇంతకుముందు అడ్డు రాలిపోతేనే ఆయన చేసింది ఏం లేదు. ఆయన వచ్చి చూసిండు. ఇంతకుముందు రావాలనుకుంటే అట్లా పోయినప్పుడు ఆయన వచ్చి చూసిండు. మా వాళ్ళు రావాలంటే ఆయన చేసేది ఏమున్నది? ఆయన వస్తాడు, ఉన్న గవర్నమెంట్ మీద మాట్లాడతాడు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం జరగదనే నాకు. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఆశించేది ఏంది? ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు ఏదన్నా నష్టపరిహారం చేస్తే బాగుంటది. ఏ రకమైన నష్టపరిహారం అంటే ఏ రకం అంటే మా పరిస్థితి దీన్ని ఇంకా ఏమైనా డెవలప్ చేసే అవకాశం ఉంటది? ఇప్పుడు నీళ్ళు అవి కాలే, ఇప్పుడు అవి కాలే. ఇవి ఆగాలంటే మొగి పచ్చిగా ఉంటది. అది మొగి పచ్చిగా ఉంటది కనుక ఆగాలంటే బోర్ వేయాలి. ఇప్పుడు స్పాట్లో ఏమైనా వర్షం పడితే? స్పాట్లో వర్షం పడితే బాగానే ఉంటది, కానీ పడకుంటే ఏదైనా 4 సాయం చేయాలంటే ఇంత బోర్ ఎత్తే నీళ్లు కడితే 4 వర్షాలు పడితే బాగుంటది. అంటే మామూలుగా మనం చెట్లకు నీళ్ళు కట్టినట్టు కట్టుకోవాలి. బోర్ ఎత్తే మేమే కట్టుకుంటాం. ఒక బోరు సాయం చేసినా గానీ సరిపోతుంది. కానీ
దాదాపు ఒక 20 కుటుంబాలు, 30 కుటుంబాలు, 30 కుటుంబాలు. మనిషికో 20 చెట్లు వస్తాయి. మనిషికి 30 చెట్ల దాకా వస్తాయి. 30 చెట్ల దాకా వస్తాయి. ఎన్ని సంవత్సరాల నుంచి గీస్తుంటే ఇప్పుడు? మేము 40 ఏళ్ళ ఉంది. మా అయ్యాల అప్పటి నుంచి గీతనే ఉన్నాం. మేము చిన్నగా ఉండగా మా అయ్యాలకు ఉన్న భూములు ఇవి. ఏది స్పెషల్ గా దీనికోసమే ఇప్పుడు చెట్లు అనేవి ఎవ్వరు వస్తలేరు రోడ్ల పొంటి తీసేస్తురాళ్ళు. మనకు పిల్లలు బతుకుతారని అయ్యే వాళ్ళకి ఉన్న భూమి. అంటే ఈ కోనపూర్లో ఇప్పుడు గౌడ్స్ ఎంత మంది ఉంటారు? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 32 కుటుంబాలు ఉంటాయి. 32 కుటుంబాలు ఉంటాయి. మొత్తం దీని మీద ఆధారపడి, దీని మీదనే ఇవ్వనికి ఏం వ్యవసాయం ఎవ్వరికి లేదు. నిన్నటి నుంచి ఎక్కడ అక్కడ కట్టేదరిసారు. ఇప్పుడు ఎటువోడు ఇవి గీసినాం అయిపోయింది ఆడ. ఇప్పుడు ఎటువోడు అనేది కట్టేదరిసారు. బీరిపోవుడే ఎవరు వస్తుర్రు, మనకేం చేస్తారు అన్నట్టే చూస్తుర్రు. అంటే ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది అని చూస్తుర్రు, కానీ చేసేటోళ్ళు కావాలి కదా. నువ్వు కూడా గౌడ్సేనా? గౌడ్సే. ఎన్ని చెట్లకి ఇస్తావు? 10 చెట్టుకి ఇస్తాను. అందా నెలకి ఎంత సంపాదిస్తావు? ఈ 500 600 అంతే రోజుకి. అంటే మీ కైకిల మందం ఇక అంతే. నాకు శాతం నేను మటన్ ఇప్పుడు ఏంది పరిస్థితి మరి? ఇదంతా కాలిపోయింది, అన్ని కాలిపోయినాయి మొత్తం. ఎవరు చేసిరు? ఏమన్నా డౌట్ ఉందా మీకు? నాకు ఎవరు డౌట్ లేదు. ఎవరేం పట్టవాడేది ఒకటి ఎవరు చేసింది మాకు ఎవరి మీద మనం ఏం మాట్లాడతాం? మాట్లాడరాదు కాదు. ప్రకృతి అంటే వేడి ఎక్కువ అయిపోయి మరి ఎవరైనా అగ్గేసిరా, లేకపోతే ఎవరో బీడి దాగేసిండ్రో ఎట్లా కట్టకుండా అక్కడ వేసిండ్రు. ఇది కావాలనే వేసిండ్రు, కానీ ఎవరన్నా తెలియదు. కావాలనే వేసిండ్రు, అక్కడ వేసిండ్రు. ఇంకా అక్కడ ఎత్తే మొత్తం ఆ మూలకే ఉన్నాయి 10 ఈదులు. ఈ మొత్తం ఏంది అక్కడ ఎత్తి అంతా దొరకపోయింది. ఆడికే ఫైర్ ఇంజన్లు తెచ్చి గాలిబట్టి రైపి బట్టి ఒక 5 ఎకరం వచ్చి కొట్టిన. కానీ మేము దగ్గరికి ఏం చేస్తాం? ఎర్ర టెండ 1 గంట 1:30 అయింది. 1:30కు మొత్తం కాలుకుంటా ఒక 10 మంది వచ్చినా కానీ ఏం లేదు. ఎక్కడ ఆగుతాం? ఇది గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇవి. వీళ్ళు దాదాపుగా ఒక 30 కుటుంబాలు ఆధారపడి జీవించే బ్రతుకు. పాపం గౌడన్నల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దీనికి సంబంధించి మీరు వేయాల్సింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా, లేకపోతే మీరే స్పందించి వీళ్లకు తక్షణ సాయం కింద, అంటే మీరు సరే ప్రకృతి కన్నరే చేసింది, మరి ఎవరైనా కావాలని చేసిరా తెలియదు, లేకపోతే ఏదన్నా వేడి ఎక్కువ అయిపోయి ఇంకా తప్పనిసరి పరిస్థితి మరి ఏమైనా పక్కపుండి చేనులకి వెళ్ళి వచ్చి పడదో తెలియదు. కాకపోతే జరిగిపోయింది. ఈ జరిగిపోయిన నేపథ్యంలో ఇలా కుటుంబాలు అనేటివి రోడ్ల పడ్డాయి. ఈ కుటుంబాలు రోడ్ల పట్టిన నేపథ్యంలో వీళ్ళు తక్షణ సాయం కింద మీ నుంచి ఏదైనా సాయం కోరుతున్నారంటే ఒక బోర్ వేపిస్తే, ఇక్కడ తక్షణ సాయం కింద ఏదైనా ఒక బోర్ వేపిస్తే ఆ బోర్ నుంచి వచ్చే వాటర్తోని ఈ వీటికి నీళ్లు పెట్టి మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ మొద్దులన్నిటి లోపల కాలిపోకుండా ఉంటుందట. మరి అది దాని కింద సాయం కొడతా ఉన్నారు, ప్రభుత్వం నుంచి సాయం కొడతా ఉన్నారు. ఈ గౌడన్నల పరిస్థితి అర్థం చేసుకొని ఒక తక్షణ సాయం కింద ఒక బోర్ వేపిస్తారని మేము ఈ ఛానల్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ గౌడన్నలను బ్రతుకులను బాగుపరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి వ్యవసాయం లేదట, వీళ్ళు దీని మీద ఆధారపడి బతికే బిడ్డలు. పాపం వీళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, లేకపోతే మీకు తోచినంత సాయం చేసి ఒక బోర్ వేపించే ప్రయత్నం చేయండి. అన్న నమస్తే. అన్న నమస్తే, నేను వెంకటేష్ మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? కుప్పల వెంకటేష్, తెలంగాణ రాజ్యం. వెంకటేష్ బాగున్నా. ఇక్కడ కొడిమేల మండలంలో ఉన్నా, కోనాపూర్లో. ఇక్కడ ఈ కోన మన ఎటు ఈ సూరంపేట పోయే రూట్ లా లెఫ్ట్ సైడ్ లా ఈ గౌడ్స్ దాదాపుగా ఒక 8 ఎకరాల ఈతవనం కాలిపోయిందన్న. మీ దృష్టికి వచ్చింది కావచ్చు. ఇంతకుముందు ఇప్పుడే తెలిసింది నాకు. కదా అన్న, అయితే ఇక్కడనే ఉన్నారు నాతో ఈ గౌడ్స్ ఉన్నారు వీళ్ళు. అయితే మీ ద్వారా కొంచెం సాయం కోరుతున్నారు. ఒక బోర్ వేపిస్తే బాగుంటది. మళ్ళా ఏమైనా ఉన్నారన్న? మాట్లాడండి ఒకసారి. ఎవరో నాకు మాట్లాడు. అన్న నమస్తే, నేను రవి. రవి చెప్పు అన్న. మనదే అండ ఈతవనం కలిపోయింది అన్న. ఈ మనోళ్ళు వచ్చారు. అయితే నిన్న మధ్యాహ్నం ఏం జరిగిందో తెలియదు. అయితే ఎవరైనా అంటు పెట్టి రాలేదంటే వేరే పంట చేనులకి వచ్చి పడ్డదా అనేది తెలియదు. అయితే మధ్యాహ్నం కాలితే మేము అందరం దాదాపు ఒక 2000 కాలిపోయింది అన్న. మధ్యాహ్నం వచ్చి చల్లారినాం మేమే. 2000? మా 2000 ఉంటాయి. దాదాపు ఒక 5 ఎకరాల్లో కాలింది. 8 ఎకరాలు ల్యాండ్ ఇది. అయితే మన వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే అన్నతో ఒక బోర్ వేయించి మనకు మోటార్ ఇప్పితే, అయితే మళ్ళీ వీటికి నీళ్లు కట్టితే ఇప్పుడు తక్షణం నీళ్లు కడితే కొంచెం మళ్ళీ పచ్చబడే అవకాశం ఉంటుంది అన్న. అదే మీరు అది బోర్ పాయింట్ చూసుకోండి, నేను బోర్ పంపిస్తా రేపు. సరే అన్న, తప్పకుండా అన్న. బోర్ పంపిస్తా, బోర్ వేపిస్తా, ప్లస్ మోటార్ కూడా పెట్టిస్తా. ఇంకేదైనా పరిహారం కూడా కలెక్టర్ తో మాట్లాడతా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. వెంకటేష్ అన్న థ్యాంక్ యూ అన్న. వెంకటేష్ ఇప్పుడు బోర్ రేపు పంపిస్తా.
ఓకే అన్న చూడండి అన్న అది మోటార్ కూడా కొనిస్తా, బోర్ పంపిస్తా, మోటార్ కొనిస్తా. గవర్నమెంట్ నుంచి కూడా పరిహారం కూడా అడుగుతాను. చూడండి అన్న ఈ పురాదిగా దీని మీదనే ఆధారపడి బతుకుతున్నారు వీళ్ళకి తప్పకుండా వ్యవసాయం కూడా ఏం నాకు లేదు. ఇంతకుముందే తెలిసింది. ఓకే అన్న థ్యాంక్ యూ అన్న. రైట్, షూర్, ఓకే.